ఇప్పుడు మనకి వేరియస్ టైప్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ అనేవి ఉన్నాయి కదా, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మనము రిఫరెన్స్గా గుప్తా పీరియడ్ తీసుకున్నట్లయితే గుప్తా పీరియడ్ కంటే ముందు ఇన్స్క్రిప్షన్స్ చాలానే ఉన్నాయి, తర్వాత ఇన్స్క్రిప్షన్స్ చాలానే ఉన్నాయి. మరి ఎలా, ఏ స్టైల్లో రాశారు, ఏ స్క్రిప్ట్లో రాశారు అనేది మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? గుప్తా పీరియడ్ కంటే ముందు రాసిన వాటిలో 95% మనకి ప్రాకృత్లో రాశారు. గుప్తా పీరియడ్ కంటే ముందు రాసిన ఇన్స్క్రిప్షన్స్లో 95% ప్రాకృత్ లాంగ్వేజ్ని యూజ్ చేయడం జరిగింది, బిఫోర్ ప్రాకృత్. ఓకే, గుప్తాస్ తర్వాత, ఆఫ్టర్ గుప్తాస్ చాలా వరకు మనకు ఇన్స్క్రిప్షన్స్ అన్నీ బ్రహ్మీ స్క్రిప్ట్లో అయితే ఉన్నాయి. క్లియర్? మోస్ట్ కొన్ని వచ్చేసి ఖరోస్తీలో ఉన్నాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకసారి చెప్తాను చూడండి. గుప్తా పీరియడ్ కంటే ముందు ఇన్స్క్రిప్షన్స్ 95% ప్రాకృత్లో ఉన్నాయి. గుప్తా పీరియడ్ తర్వాత మోస్ట్ వచ్చేసి బ్రహ్మీలో ఉన్నాయి. ఆ తర్వాత కొన్ని వచ్చేసి ఖరోస్తీలో ఉండడం జరిగింది. ఈ విధంగా సింపుల్గా గుర్తుపెట్టుకోండి.